నిన్న జలియన్ వాలాబాగ్ సంస్మరణ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ శంకర్ నాయర్ అంటే సర్ శంకర్ నాయర్గా ప్రసిద్ధి చెందిన ఈయన గురించి కొన్ని మాటలు పేర్కొన్నాడు. ఈ సర్ శంకర్ నాయర్ 1857లో కేరళలోని మలబార్ ప్రాంతంలో ఉన్న పాల్కాడ్ జిల్లాలో జన్మించాడు. తన ప్రాథమిక విద్యాభ్యాసం ఈ ప్రాంతంలో పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అండ్ లా మద్రాస్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి తను ఒక న్యాయవాదిగా సర్ హరాటో షఫర్డ్ తోటి తను జూనియర్ న్యాయవాదిగా కొనసాగాడు. అదే సమయంలో ఈ యొక్క సర్ హరాట్ షఫర్డ్ గారు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా తర్వాత కాలంలో పనిచేశాడు. ఆ తర్వాత సర్ శంకర్ నాయర్ గారు నిజాయితీ, న్యాయం, చట్టం పట్ల బాధ్యతగా వెలిగేవాడు. ఈయన 1908లో పర్మనెంట్ జడ్జిగా మద్రాస్ హైకోర్టులో నియామకం అవడమే కాక ఆశ్చర్యకరంగా తన 40వ ఏటనే 1897లో మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా అయ్యాడు. ఈయన జాతీయ కాంగ్రెస్కు అతి పిన్న వయసులో అధ్యక్షుడు అయిన వారుగా మనం చెప్పుకోవచ్చు. 1919లో ఈయన బలంగా నమ్మింది ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ గవర్నమెంటు, అదేవిధంగా డయార్కీ విధానాన్ని బాగా మద్దతు తెలిపాడు. దీని కారణంగానే వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నప్పటికీ 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండకు కలత చెంది తన వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసి తర్వాత కాలంలో జనరల్ డయ్యర్ పైన విరుచుకుపడ్డాడు. దీనికి జనరల్ డయ్యర్ లండన్లో ఈయన పైన పరువు నష్టం దావా కేసు ఒకటి వేయడం, దాదాపు 12 మంది జడ్జీలు దాన్ని విచారించడం, అందులో 11 మంది జడ్జీలు ఈ యొక్క సర్ శంకర్ నాయర్ గారిది తప్పుగా పేర్కొనడం జరిగింది. దాదాపు 5 రోజుల పాటు కంటిన్యూగా ఒక సివిల్ కేసు ఈ విధంగా జరగడం అనేది ఇదే మొదటిసారి అని చెప్తారు లండన్ న్యాయ చరిత్రలోనే. అలా ఈయన మహాత్మా గాంధీ విధానాలను కూడా వ్యతిరేకించాడు. ఆయన శాంతియుతమైన విధానాలు సరైనవి కావు అని చెప్పాడు. దీనికి స్పందనగానే 1922లో గాంధీ అండ్ అనార్కీ అనే గ్రంథాన్ని ఒకదాన్ని రాశాడు. మాంటెస్క్యూ అంటే మీ అందరికీ తెలిసిందేనా, ద సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన మాంటెస్క్యూ గారు ఈయనను ఇంపాసిబుల్ మ్యాన్గా కూడా పేర్కొనడం జరిగింది. చివరికి 1934లో ఈయన మరణించాడు. ఈయన పైన కేసరి చాప్టర్ 2 అనే మూవీని కూడా ఒకదాన్ని ప్రిపేర్ చేస్తున్నారన్నది మనకు తెలిసిందే. సో ఇది సర్ శంకర్ నాయర్ గారికి సంబంధించిన చరిత్ర. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.